అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగాడు అనుకున్నా. హలో గ్యాస్. ఏంటి బాబన్నా? హలో గ్యాస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. ఇది నేనే కటింగ్ నుంచి మొత్తం మొగ్గ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మీకు చిన్న ఒక నా గురించి చెప్పనీకి వచ్చిన మీకు. ఓకే, నీ గురించి ఏం చెప్తావు లావడా? నీ గురించి మొత్తం తెలుసు మాకు, పెద్ద నేను ఎదవని. అది నిజం సార్. అనుకుంటారు కానీ నా గురించి చెప్పేటి చాలా ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే నార్మల్గా తింటాం, పండుకుంటాం, లేస్తాం, గేమ్ ఆడతాం, తింటాం, పండుకుంటాం, లేస్తాం, గేమ్ ఆడతాం, ఇదే ఉంటుంది. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇదే ఉండి ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి జిమ్కి వద్దా అని చెప్పిన ఇంట్లో. ఎవరు నీవు 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 జిమ్కి పోతా అంటే మా వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అట్లా అన్నమాట. ఎందుకు మా వాళ్ళకు అంత నమ్మకం అంటే వీడేంది ఏదో చేస్తుండే చెప్పుకుంటా అనుకుంటారా? నేనేం చేస్తానే, ఎక్సర్సైజ్ చేస్తున్నా. అవునా? నిజమా? ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఎందుకు మా వాళ్ళకి అంత నమ్మకం నా మీద అంటే చెప్తా. దానికి 3 రీజన్స్ ఉన్నాయి, సారీ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఏందో నేను చెప్తాను. 100 days నాన్ వెజ్ ఛాలెంజ్ అంట అని ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసిన అనమాట. ఎట్లా ఫిక్స్ అయినా అంటే 100 రోజులు నాన్ వెజ్ తిని డైలీ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా. 100 days నాన్ వెజ్ తిని 100 days వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా. 50 రోజులు తిన్నా, వీడియోలు ఎన్ని రోజులు పోస్ట్ చేసిన అనుకున్నావు? 10 రోజులు పోస్ట్ చేసిన. అట్లా అయిపోయింది అనమాట. అది మధ్యలోనే ఆపేసిన. రూల్ నెంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్. నేను పీకేసా, నేను బరికేసా, బుక్క గీక నమిలి మింగేసా అని చెప్పేసి మామూలుగా 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షలు తీసుకొని ₹1,00,000 ఫోను, iPhone 15 Plus, 70,000 దాకా, 70,000 నుంచి 80,000 దాకా గేమింగ్ సామాన్, కేఎఫ్ గేమింగ్, స్ట్రీమింగ్ అనమాట. పబ్జీ స్ట్రీమింగ్ చేస్తా అంట అని చెప్పేసి 2 లక్షలు తీసుకొని అట్లా గేమింగ్ ఛానల్ స్టార్ట్ అయితే చేసిన. అది కరెక్ట్ ఒక 1 నెల రోజులు చేసిన గేమింగ్ ఛానల్. సారీ, ఎక్సర్సైజ్ చేస్తలేదు. కరెక్ట్ ఒక 1 నెల రోజులు చేసిన గేమింగ్ ఛానల్. 1 నెల రోజులు చేసి ఏం చేసిన అంటే కరెక్ట్ మానిటైజేషన్ అయిపోతా అనే టైంలో ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే రీజన్ లేదు, బద్ధకం ఎక్కువైంది, సో ఆపేసిన. అట్లా అయిపోయింది అది. థర్డ్, ఇక కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇదన్నా పర్ఫెక్ట్గా చేద్దామని నాకు నేనే అనుకొని కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దామంట అని చెప్పేసి స్టార్ట్ చేసిన. పీకుదాం బరుకుదాం అనుకున్నా కానీ ఒకటే వీడియో పోస్ట్ చేసిన. ఇప్పుడు జిమ్ముకోతా అని అడిగితే తిడుతున్నారు ఇంట్లో. నువ్వు పోయినా పెద్ద పీకి బరికేది ఏం లేదు. మా అంటే 3 రోజులు పోతావు, 3 రోజులు పోయి నాకు ఆ పౌడర్ కావాలి, నాకు ఈ పౌడర్ కావాలి, నాకు జిమ్కి ఆ టీషర్ట్ కావాలి, నాకు ఈ టీషర్ట్ కావాలి, షూ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే సావకూడదు మమ్మల్ని. ఆశ్చర్యం మేము వల్లేమయ్యా, నీకు ఇద్దరే తిరిగి పడుకో అన్నారు. పక్క పోతా, కంటిన్యూగా జిమ్కి పోతా అంట అని చెప్పేసి ఛాలెంజ్ చేసాం మా వాళ్ళకు. వాళ్ళే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఏం ఛాలెంజ్ అంటే వారం రోజులు అంట. వారం రోజులు పొద్దుగాల 6 గంటలకు లేచి రన్నింగ్ పోవాలంట. నేను పొద్దుగాల 6 గంటలకు లేచి దగ్గర 6 సంవత్సరాలు అవుతుండొచ్చు. మనం లేచేదే 2 గంటలకు 3 గంటలకు లేస్తాం. సో 6 గంటలకు లేచి రన్నింగ్ పోయి వారం రోజులు 7 వీడియోలు పక్కా పోస్ట్ అయ్యి ఆ వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు మేము డిసైడ్ అవుతాం. అంటే పంపిస్తామని కాదు, ఆ వీడియోలు చేసిన తర్వాత డిసైడ్ అవుతారంట పంపించాలా వద్దా జిమ్కి అని చెప్పేసి. సో మనమైతే ఫైనల్గా డే 1 జిమ్కి అయితే రన్నింగ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక మీకు రేపటి సంది వీడియోలు వస్తూనే ఉంటే మిమ్మల్ని సాగు కొడుతూనే ఉంటా.
మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఇది కూడా ఎన్నో మధ్యలో ఆగిపోతుందని భయపడుతుంది. మధ్యలో ఆగిపోకుండా మీరు మంచిగా సపోర్ట్ చేయరి, లైకులు కొట్టిరి, సబ్స్క్రైబర్లు కొట్టిరి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అనమాట. సరేనా? రేపటి అయితే మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. భయపడకూరి, ఫస్ట్ నేనే భయపడుతుంది అనుకో. సరే మరి ఉంటా. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, లవ్ యూ. మీరు కూడా పొద్దుగాల లేచి నాలాగా రన్నింగ్ చేయరు బ్రో, పడుకోకరు ఇంట్లో, అర్థమైందా? ఓకేనా? బాయ్. So please whatever.